Hi, this is Priya. Welcome to RS News. సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ నా దేశం నా ధర్మం సనాతన బోర్డే మా లక్ష్యం. సనాతన హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ మరియు అన్ని సనాతన హిందూ ధార్మిక సేవా సంస్థల సంఘాల అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రియమైన హిందూ బంధువులారా డిసెంబర్ 22న స్వామీజీలు 108 పీఠాధిపతులు కార్యక్రమానికి విచ్చేయించున్నారు. అందరూ అర్చకులు, పూజారులు, కుల సంఘాల పెద్దలు, అన్ని ధార్మిక సంఘాల సంస్థల పెద్దలు, హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి మన సనాతన ధర్మాన్ని తెలుసుకొని స్వామీజీల అమృత వచనాలను విని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. హిందువులందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ 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 సద్గురు మహాదేవ్ స్వామీజీ మహాదేవ మఠం మాట్లాడుతూ, బీరంగూడ అమీన్పూర్ మండల్, సంగారెడ్డి జిల్లా, బీరంగూడ మల్లికార్జున గుట్ట పైన సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలు, పీఠాధిపతులందరూ కదిలి రావాలి. అదేవిధంగా నేను హిందువునని చెప్పే ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా చిన్న పెద్ద యువతి యువకులందరూ కదిలి రావాలి. ధార్మిక సంఘాల పెద్దలు, కుల సంఘాల పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాలి. మరి 108 మంది పీఠాధిపతులతోటి మరి అంగరంగ వైభవంగా జ్ఞానయజ్ఞ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి నేషనల్ టుడే ఛానల్ లైవ్ కూడా వస్తుంది కాబట్టి ఇది దీంట్లో కూడా చూడొచ్చు. కాకపోతే మీరు ప్రత్యక్షంగా అక్కడికి కార్యక్రమానికి అందరూ విచ్చేయాలి. నా దేశం నా ధర్మం నేను హిందూ అని ఎవరైతే చెప్పుకుంటారో ప్రతి ఒక్కరు అక్కడ నేను హిందూ అనే మాటకు విలువనివ్వాలని అక్కడ వచ్చి మీరు విజయవంతం చేయాలి కార్యక్రమం.